ఓం నమో భగవతే శ్రీరమణాయ. నారద సంసారం. ఒకసారి భగవాన్తో అన్నాను, కైలాసం, వైకుంఠం మొదలైన లోకాలు ఉన్నట్టే కదా. దానికి భగవాన్ అన్నీ మాయా కల్పితాలు అని ఒక కథ చెప్పారు. నారదుడికి అనేక జన్మలు కలిగినట్లు మహావిష్ణువు చెప్పిన కథ చెప్పారు. ఈ కథ నారదుడు స్వయంగా వ్యాస మహర్షికి చెప్పుకున్నది. ఇది దేవి భాగవత పురాణములోనిది. ఒకసారి త్రిలోక సంచారి అయిన నారదుడు తన మహతిపై సామగానం పలికిస్తూ క్షీరసాగరంలోని శ్వేతద్వీపానికి వెళ్ళాడు. అక్కడ అనంతశయనంపై శ్రీ మహావిష్ణువు హాయిగా మేనువాల్చి నిద్రిస్తున్నాడు. ఎదపైని తులసీమాల స్వచ్ఛతను, పావిత్రాన్ని ఎల్లెడలా వెదజల్లుతోంది. అభయమిచ్చే శ్రీహరి పదపద్మద్వయాన్ని శ్రీలక్ష్మి తన కరకమలాలతో ఒత్తుతూ పరవశం చెందుతోంది. చొరవగల నారదుడు నారాయణుని సమీపించి స్తోత్ర కైవారం చేశాడు. అతన్ని చూడగానే శ్రీదేవి త్వరగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నారదుని చిరునవ్వు మోము చిన్నబోయింది. విష్ణువుతో, పురుషోత్తమా, నేను బాలుడను, సర్వసంగ పరిత్యాగం చేసిన విరాగిని, కామ క్రోధాది దుర్గుణాలను దూరం చేసుకున్నవాడిని. అటువంటి నన్ను చూడగానే మాధవి దూరంగా తొలగిపోవడం సముచితమేనా అని అడిగాడు. చిద్విలాసుడైన కేశవుడు ఇలా చెప్పాడు. నారదా, పతివ్రత అయిన పడతి పరాయి మగవాని ముందు ఉండదు. తన కొరకు కాకున్నా ఆ వచ్చిన వ్యక్తి క్షేమం కోరి అయినా ఆమె తొలగిపోవుటయే పరపురుషునికి శ్రేయస్కరం. ఎందుకంటే జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిసా అని మహామాయను గూర్చి వర్ణించబడింది. కఠోర తపో సాధనలు చేసిన మహాత్ములు సైతం ఒక్కోసారి మాయకు వశులైన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. మరి నీవో ఒక వీణను పట్టుకొని కేవలం గానకళతో కాలం పుచ్చేవాడివి. ఆ కారణంగా నీకు మాయా ప్రభావం తగులకూడదని కమల మేలే చేసింది అన్నారు. అప్పుడు నారదుడు సమాధానపడి, దేవా, మాయ అనగానేమి, దాని స్వరూపమేమి, ప్రభావమేమి అని వినయంగా ప్రశ్నించాడు. విష్ణువు దయతో, నారదా, బ్రహ్మము నుంచి అభిన్నంగా ఉండు శక్తియే మాయ. అది సర్వత్రా ఉంది. విశ్వం అనే చక్రానికి ఇరుసు వంటిది. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ. గుణత్రయం రూపమైన మాయ దైవీకము అగుట చేత దానిని దాటుట దుర్లభము. మాయలో ఉన్నంతకాలం దానిని గుర్తించుట అసాధ్యము. మాయను అతిక్రమించినప్పుడే దానిని అనుభవించినట్లు తెలియగలము. ఎలాగైతే స్వప్నావస్థలో ఉన్నప్పుడు కలగంటున్నామని అనుకోవట్లేదో అలాగే తగిన సమయం వచ్చినప్పుడు నీకు మాయ యొక్క అనుభవాన్ని అందిస్తాను. ప్రస్తుతం నేను ఒక ముఖ్య కార్యంపై భూలోకానికి వెళ్ళవలసి ఉంది. నీవు కూడా వస్తే ఆ లోకపు విశేషాలను ప్రత్యక్షంగా చూడవచ్చును అన్నాడు. సంచార ఉత్సాహంతో నారదుడు వల్లే అంటూ బయలుదేరాడు. గరుడ వాహనంపై ఇద్దరూ వాయువేగ మనోవేగాలతో పలు విచిత్రమైన లోకాలను దాటుకుంటూ కొండకోనలు, నదీనదాలు, మహాసముద్రాలు, పల్లె పట్టణాలు గల భూప్రదేశాలను గడిచిపోతూ ఒక అందమైన నగరాన్ని చేరారు. దాని పేరు కన్యాకుబ్జం. పలు రమ్యహార్మ్యాలతో, చక్కటి బాటలతో, ఉద్యానవనాలతో తీర్చిదిద్దినట్లుంది ఆ నగరి. అందులోనే ఒకచోట చిన్న వనం. ఆ వన మధ్యలో విశాలమైన తటాకం. అందులోని స్ఫటిక జలాలు స్వాదునీయాలై కల్హార కమలాలతో దట్టంగా కప్పబడుటచే చల్లగా ఉన్నవి. సరోవరం రకరకాల జలచరాలు, జలపక్షులతో నయనపర్వంగానూ శ్రవణానందకరంగానూ ఉంది. ఆ చెరువు గట్లు గడ్డి దుబ్బులతోనూ, విరగబూసిన లతలతోనూ, ఎత్తైన చెట్లతోనూ సహజాలంకృతమై అసంఖ్యాకమైన నెమలి, బెగ్గురు, కోయిల, కొంగ, చిలుక మొదలైన పక్షులు, కుందేళ్ళు, వానరాలు, ఇతర మృగజాతులతో కళకళలాడుతూ అమిత కోలాహలంగా ఉండి ఆ నిస్తరంగా తటాక నిశ్శబ్ద చిత్రానికి నేపథ్య సంగీతం సమకూర్చుతున్నట్లు ఉంది. విష్ణువు వాహనం దిగి నారదుడు దిగుటకు చేయూతనిస్తూ ఆ సరస్సు మహిమను వర్ణించాడు. ఆ జలాలలో స్నాతపూతులైన తరువాత నగర సందర్శనం చేద్దామన్నాడు. జలకాటల్
జలకాలాటకు ఉర్రూతలూగుతున్న నారదుడు తన మృగాజినం అంటే లేడి చర్మం కమండలు మహతి ఒక చెట్టు కింద జాగ్రత్తపరిచి గట్టుపై నిలబడి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. శిఖను విరబూసుకుని దర్భను వేళ్ల సందున అమర్చుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అంటూ నదీ స్తోత్రాన్ని పఠిస్తూ ఆచమనం చేశాడు. నీటిలోకి దిగి ఒకే ఒక మునక శ్రీమద్ రమారమణ గోవిందో హరి అంటూ వేసి లేచాడు. నారాయణ! ఏమని వర్ణించేది ఆ దృశ్యాన్ని? శ్రీమన్నారాయణ మంత్రాన్ని అవిరళంగా జపిస్తూ గగన విహారి అయి సప్త భువనాలను సంచరించే నిత్య యవ్వనుడు, బ్రహ్మచారి, పుట్టు విరాగి, దేవర్షి పొంగవుడైన నారదుడు కాస్త యవ్వనాలంకృత మదవతి సౌందర్యాది దేవత అయిన కన్యకగా మారిపోయాడు. ఏ విధమైన గతస్మృతి లేదు. నెమ్మదిగా నిర్మానుష్యంగా ఉన్న కొలనుగొట్టపైకి చేరి తడి ఆర్చుకున్నది ఆ స్త్రీ. ఏ విధమైన తలపు లేదు. వెర్రిమొర్రి చూపులు చూస్తూ వచ్చి రాని మాటలను గుణుక్కుంటూ పిట్టలను జంతువులను వీక్షిస్తోంది. ఇంతలో అటుగా అశ్వారూఢుడైన ఒక వ్యక్తి వస్తూ ఈమె సౌందర్యానికి ఆకర్షితుడై నిలిచాడు. సుందరి, నీవు ఎవరువు? దివి నుండి భువికి ఏ తెంచిన అప్సరసవా? గంధర్వకన్యవా? నీ శ్రేష్ఠ పరిచయం ఏమిటి? అంటూ సమీపించాడు. అతని వంకే తేరిపార చూడసాగిందామె. నిన్ను నా పట్టపురాణిని చేసుకుంటాను, నా ప్రాణంలా చూసుకుంటాను అంటూ చేపట్టాడు. నిరుత్తరయై నిలిచిన ఆమెను తన రాజసదనానికి తీసుకువెళ్ళాడు. అతడు ఆ రాజ్యానికి ప్రభువైన తాళధ్వజుడు. ఒక శుభముహూర్తాన ఆమెను విధియుతంగా వివాహం చేసుకొని ఆమెకు అనేక సౌఖ్యాలను చేకూర్చాడు. అతనితోటి స్వర్గరాణి సచీదేవి పొందే భోగాలను ఆమె అనుభవించింది. సమయానుక్రమంగా ఆమెకు 12 ఆదిత్యుల వంటి 12 పుత్రులు కలిగారు. ఆ కారణంగా ప్రజలందరూ హర్షోత్కర్ష మానసులై ఉండగా ఆ కాలమంతా సంబరాల సందడియే రాజ్యమేలింది. రాజదంపతుల జీవితం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు పుష్కలంగా పండింది. కొడుకులందరికీ దేశాధినేతల రాచకన్యలకిచ్చి వివాహం చేయగా వారి కుటుంబం అంతకుముందు వర్ణించిన ఆ పట్టణంలోని చెరువు వలె తామర తంపర అయ్యింది. ఆ పిల్లలకు సంతానం, సీమంతాలు, పురుళ్ళు, బారసాలలు, ఒడుగులు ఈ ప్రకారంగా సమస్తమైన వైదిక సంస్కారాలతో వారి జీవితమంతా సంభ్రమ సంతోషాలతో సందడి విడిది చేసి ఉండేది. ఇదిలా ఉండగా ఒక దూరదేశపు యవనుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉన్న ఆ రాజ్యంపై కన్నువేశాడు. తాళధ్వజుడు కొంత వయస్సు పైబడ్డాడు. కొడుకులు బలిష్ఠులైన వేడుకల వెల్లువల చేత వారిలో అప్రమత్తత కొంత సన్నగిల్లింది. అదను చూసి ఆ యవనుడు ఉరుములేని పిడుగులా పడ్డాడు వీరి మీద. పెద్దరాజు, కొడుకులు, ఈడు వచ్చిన మనుమలు అందరూ గొప్ప సమరోత్సాహంతో రణరంగంలోకి దూకారు. అయితే శత్రువు దుర్మార్గుడు, బలవంతుడు, కపటోపాయంలో దిట్ట. చావు దెబ్బ కొట్టాడు. తేరుకోలేకపోయారు వీరు. కొడుకులు, మనవలు వీరస్వర్గం పొందగా తాళధ్వజుడు ఆ దారుణ వార్తను భార్యకు చెప్పాడు. శోక విహ్వల అయిన ఆమె యుద్ధభూమికి వెళ్ళి పుత్ర పౌత్రుల శవాలపై పడి బోరున విలపించసాగింది. తాను వారితో పరలోక యాత్రకు సమకట్టింది. ఇంతలో ఆ ప్రదేశం వెలుగు లీనింది. శ్వేత శుభ్ర వస్త్రాన్వితుడు, పొడుగాటి సిక్కతో మెరిసిపోయే ఓ పండు బ్రాహ్మణుడు ఆమెను సమీపించాడు. ఆమె శిరస్సు పైన వెన్నుపైన రాస్తూ అనునయంగా అన్నాడు. ఓసి వెర్రిదానా, మాయామయమైన ఈ ప్రాపంచిక జీవితపు తీరే ఇంత. సంయోగ వియోగాలే దీని లక్షణాలు. అంతా ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. పరదేవత యొక్క మాయాశక్తి చేత ఆవిడ ఆధీనంలోని సత్వ రజస్తమో గుణాల కలయికతో జీవులు ఉద్భవిస్తారు. కర్మానుసారంగా సంచరించి అది పరిపాకం కాగానే మరణిస్తారు. కాబట్టి ఓ సువ్రతురాలా, పుట్టుక, పెరుగుదల, చావు ప్రాణులన్నిటికీ సహజమే. అటువంటి సహజమైన కార్యక్రమాన్ని గురించి హర్షశోకాలే భ్రాంతి అంటే. అసలు నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ ప్రకారంగా విచారిస్తే సత్యం నీకు ఎరుకపడుతుంది. అయితే పరమ శ్రేయస్కరమైన ఈ ఆత్మవిచారణ దుఃఖ వివసతలో కన్నా సుఖంగా, సౌమ్యంగా, శాంతంగా ఉన్నప్పుడే సులభ సాధ్యము. కాబట్టి ప్రస్తుతం నీవు ఆ అభ్యాసాన్ని చేయలేవు. పోయిన వారిని గురించి ఏడ్చుట కంటే వారికి శ్రేష్టమైన ఉత్తరగతులు కల్పించుట నీవు చేయదగింది. కంటతడి రానీక నే చెప్పినట్టు ఆచరించు. జీవరహస్యం తెలిసిన వాణ్ణి, నీకు శ్రేయస్సును ఇయ్యగలను.
నా వెంట రా అంటూ నడిచాడు. ఆమె మంత్రముగ్ధుని వలె అతనిని అనుసరించింది. కథలో ముందు వర్ణించిన సరోవరాన్నే చూపించి అందులో మునగమన్నాడు. కిమ్మనకుండా కట్టుబట్టలతో ఆమె అందులో బుడుంగున మునిగి లేచేసరికి, ఏమోయ్ నారద, ఇకనైనా చాలిస్తావా నీ జల ప్రణయ కలాపం? నెత్తిమీద ఆ తామరాకు నువ్వు భలే ఉన్నదయ్యా నీ వాలకం అన్న చిరపరిచితమైన మధుర మంజుల మనోజ్ఞవాణి శ్రవస్తర్పణం చేసింది. కళ్ళు తెరిచి చూశాడు నారదుడు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని తడుముకుంటాడు. తాను నారదుడే, మరి ఆ స్త్రీ నేను కాదా? ఏడీ ఆ పండు మొసలి? గట్టుమీద తన పరికరాలను చేతపట్టుకొని చిరునవ్వుతో నిరీక్షిస్తున్న విష్ణుమూర్తి, ఆయన పక్కనే నమ్మిన బంటు వైనతేయుడైన గరుత్మంతుడు. నమ్మలేకపోయాడు అంతటి దేవర్షి. ఇదేమిటి, నేను ఇప్పుడే కదా స్నానానికై వచ్చి మునక వేసింది. అంతలోనే ఎంతటి స్పష్టమైన సుదీర్ఘ స్వప్నం, ఎంత నిజంగా అనిపించింది. ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు. అమ్మయ్య, బతికాను. నేను స్త్రీని కాను. నాకు పెళ్ళి కాలేదు, పిల్లలు లేరు. వాళ్ళ చావు శుద్ధ అబద్ధం, ఒట్టి స్వప్నమే. నేను నారదుణ్ణేనన్నమాట. ఇలా అనుకుంటుండగానే ఎవరో రోదిస్తూ, హా నా ప్రియసఖి, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ వారున్న చోటికి వచ్చాడు. చూడబోతే అతడు తాళధ్వజుడు, నారదుడి కలలోని ఆ దేశపు రాజు. ఇటు చూడబోతే విష్ణుమూర్తి స్థానంలో మరలా ఆ పండు బాపడు. ఆయనను సమీపించి రాజు ఏడుస్తూనే, అయ్యా, నా పుత్రపౌత్రులంతా దుష్టశత్రువు చేతిలో బలైపోయారు. ఇక మిగిలిందల్లా నా సుగుణాల రాసి సుశీలవతి అయిన నా భార్య. ఈ దుఃఖంలో ఆమె ఏమి అఘాయిత్యానికి ఒడిగట్టిందో ఏమో. మీరేమైనా చూశారా? ఈ వనం వైపే వచ్చింది అంటూ బావురుమన్నాడు. వృద్ధ పండితుడు అతన్ని యుద్ధరంగంలో ఆ స్త్రీని ఓదార్చినట్టే అనునయంగా సేదతీర్చాడు. మళ్ళీ మళ్ళీ అవే మాటలు. వేదాంతపరమైనవి, విరాగాన్ని, సుజ్ఞానాన్ని ప్రబోధించేవి చెప్పసాగాడు. శ్రద్ధగా ఆలకించాడు రాజు. ద్విజుని వాక్కులోని శక్తియో మరేమో గాని అమోఘంగా పనిచేసింది. స్వస్థుడై రాజు బ్రాహ్మణుని పూజించి తనకు కర్తవ్యాన్ని ప్రబోధించమన్నాడు. నీ మనసు అంగీకరిస్తే తిరిగి స్వస్థానానికి పో. కానీ నీ వయసును బట్టి ఈ దిశలోనే మరి కాస్త దూరం పోయి ఏకాంతాన్ని అవలంబించి కృష్ణ రామ అనుకుంటూ శేష జీవితాన్ని చాలించు. వానప్రస్థం గడిపే వయసేమి సుమా మీది అని ఆదేశించగా రాజు నిష్క్రమించాడు. నారదునికి జరిగినది ఏమీ అర్థం కాలేదు. తాను జలం మధ్యలో కాంచిన స్వప్నం ఈ సంఘటనతో నిజమో భ్రాంతియో అర్థం కాక తికమకపడిపోయాడు. వృద్ధిని పాదాలపై పడి వాటిని దృఢంగా పట్టుకొని శిరస్సుతో స్పృశించాడు. దేవాదిదేవ, శరణు శరణు. అరిషడ్వర్గాలను జయించి దేహభావనను దాటిపోయానంటూ ఏదో ప్రేలాపన చేశాను. శ్రీమాత నన్ను చూడగానే తొలగిపోవడానికి చింతిస్తూ, కానీ అవన్నీ పసివాని జిలిబిలి పలుకులే అని తేలిపోయింది. సమ్మోహనకరమైన ఈ మాయా ప్రభావం నా ధైర్యాన్ని వమ్ము చేసింది. నాది వట్టి అనుభవశూన్యమైన శ్రవణమాత్ర జ్ఞానమని గ్రహించాను. ఈ భ్రాంతిని తొలగించి నా పేరు సార్థకమయ్యేలా నారా అంటే జ్ఞానము, దా ఇచ్చువాడు, నాకు భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రసాదించు అని పరిపరి విధాలా ప్రార్థించాడు. కరిగిపోయాడు విశ్వంభరుడు. అతనిని అనుగ్రహించ సంకల్పించాడు. ఇలా ఉపదేశమిచ్చాడు. నారదా, నీవు అనుభవించిందే మాయ. అది పరదేవత ఆధీనం. నిజానికి బ్రహ్మము, మాయ రెండూ అభిన్నమే. జీవులందరూ దానికి అధీనులే, వసులే. మాయావసులై ఉన్నంతకాలం దాని గుర్తు ఎరగలేరెవ్వరు. అయితే మాయా కల్పితమైన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియాలు అనే అవస్థలే జీవునికి సదా ప్రబోధం చేస్తున్నాయి. మాయ నుండి తప్పించుకోమని, అందుకు దేవుని మరియు గురువుని ఆశ్రయించమని. జీవదశలో ఉండగా నేను ఫలానా అని స్పృహ ఉంటుంది. జన్మాంతరంలో పూర్వజన్మల జ్ఞప్తి ఉండదు. సత్కర్మలు, సత్సంగం, సద్గురు బోధనల చేత తాను ఫలానా అనే భ్రాంతి అంతరిస్తుంది. మాయ అనే తెర విడిపోతుంది. అప్పుడు కానీ జీవునికి తాను మాయను అనుభవించానని, దాని నుంచి బయటపడ్డానని తెలుసుకోలేడు. స్వరూపం బహిర్గతమయ్యేది అప్పుడే. సూర్యుడు ఉదయించగానే చీకటి తొలగి వెలిగి వచ్చినట్టు. సూర్యుని పరోక్షంలోనే చీకటి యొక్క విన్యాసం. జ్ఞానరూపమైన ఆత్మ పరోక్షంలోనే మాయ యొక్క విజృంభణ వైభవం. జీవితంపై రోత కలిగి గురువునకు అనన్య శరణాగతి చెందిన వానికే మాయ అంతరించుట, జ్ఞానం ఉదయించుట.
నీకదిప్పుడు సిద్ధించుగాక అంటూ తన అమృత హస్తాలను నారదుని శిరసుపై ఉంచాడు. తక్షణమే నారదునికి మాయాభ్రాంతి నశించి స్వరూప అనుభవం కలిగింది. ఆనంద నర్తనం చేశాడు. వెలుగెత్తి విష్ణుగానం చేశాడు. భగవంతునికి పడి దండాలు ఆచరించి కర్తవ్యాన్ని తెలుపమన్నాడు. భగవంతుడిలా పలికాడు: స్వరూప అనుసంధానమే నీ అనుక్షణ అంతరింగక కర్తవ్యము. నిత్య కృత్యము దేహ పర్యంతం నేను నారదుడను అనే భావాన్ని పైకి ప్రదర్శించు. దోషం లేదు. అవిరళ నామ సంకీర్తన అమృతాన్ని లోకమెంతటా వెదజిల్లుతూ జీవులను అమృతమయులను చేయుటే నీ బాహ్య విధి. ఆ పైన ఇరువురు తమ తమ స్థానాలకు తిరిగి వెళ్ళారు. హరే రమణ.